ఓం నమః శివాయ. ఆత్మీయ బంధువులైన సేవామూర్తులు పి భారతి గారు, విజయలక్ష్మి గారు హైదరాబాదు నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. సేవాభావంతో ఎందరికో స్ఫూర్తినిస్తూ ఇప్పటికే 5 సార్లు ఈ పుణ్యస్థలానికి విచ్చేసి అభాగ్యుల పట్ల ప్రేమను చాటుకున్నారు ఈ పుణ్యమూర్తులు. ప్రత్యేక సందర్భంగా విచ్చేసిన ఈ శివబంధువులు ముందుగా ఆలయానికి చేరుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనసు నిండా భక్తిభావంతో లింగమూర్తికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య కృపను పొందారు. యువాం విశ్వం వేద పుష్పవాన్ ప్రజావాన్ భజమాన్ భవతి చంద్రమావాం విశ్వం పుష్పవాన్ ప్రజావాన్ భజమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవదగ్నిర్వపామాయతనం ఈశ్వరేకం సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియం శ్రీగంధం ధారయామి కుంకుమం విలేపయామి అదాహం మంగళనీరాజనం కృత్వా మహారాజమాధిపత్యేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నందగురుపృథివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీ పదయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి యదాయుత్ప్రయతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయంలో జరుగుతున్న హోమంలో భాగస్వాములై మొక్కులు తీర్చుకున్నారు. అగ్నయే నమః స్వాహ. మహారుద్రాయ నమః స్వాహ. అనంతరం ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి తమ వంతుగా ఇటుక సాయం చేసి దివ్యమైన కార్యంలో భాగమయ్యారు. కీర్తిశేషులు శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భార్య పసుపులేటి భారతి గారు తమ కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమతో ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆకలితో ఉన్న అభాగ్యుల కడుపు నింపి ఒక అత్యుత్తమమైన సేవాకార్యం చేశారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి భారతీ గారు వారి జీవిత భాగస్వామి కీర్తిశేషులు శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థం పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సహాయం అందించి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా సేవాగుణ సంపన్నులైన విజయలక్ష్మి గారు అమెరికాలో నివసిస్తున్న గోగినేని వందనా గారి తరపున నూతన శివాలయ నిర్మాణానికి సహాయం చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. భర్తపై ఉన్న ప్రేమను సేవా మార్గంలో మలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి భారతీ గారి కుటుంబాన్ని సమాజ సేవ చేయాలనే తపనతో నిత్యము అభాగ్యులకు అండగా నిలుస్తున్న సేవామూర్తి విజయలక్ష్మి గారిని ఆ శివయ్య చల్లగా చూడాలని, వారి కుటుంబాలకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు భారతి పసుపులేటి. నేను అమ్మా నాన్న అనాథ శరణాలయానికి ఇది 5వ సారి వస్తున్నానండి. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళకి సర్వ్ చేయడము, ఈ శివాలయంని చూడడము, ఇదంతా నాకు చాలా ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే ప్రతిసారి రావాలనిపిస్తుంది. ఇక్కడ అనాథలు కూడా చాలామంది ఉన్నారు, 600 మంది దాకా ఉన్నారు. వాళ్ళని చూస్తే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా చేయాలా అనిపిస్తూ ఉంటుంది.
అందుకని ఇక్కడ కట్టే శివాలయం వల్ల కూడా వాళ్ళకి చాలా లాభం కలుగుతుందని ఆ శివాలయం కూడా నా శక్తి కొలది కొంచెం సహాయం చేస్తున్నాను. ఇందువల్ల నాకు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంతకంటే ఏం చెప్పలేను. నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంటుంది. నా పేరు విజయలక్ష్మి అండి. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇది 5వ సారి నేను రావటము. మా వారు నేను ఫస్ట్ టైం వచ్చాము. తర్వాత భారతీ గారిని తీసుకొచ్చాను. అప్పటి నుంచి భారతీ గారు నేను కంటిన్యూగా వస్తున్నాము. ఇంతకుముందు నేను 20 years నుంచి సేవలు ఓల్డేజ్ హోములు అక్కడ చుట్టుపక్కల 10-12 ఓల్డేజ్ హోములు నాకు ఎక్కువ రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని. అన్నీ చేస్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చినప్పుడు చేసిన ఆనందము తృప్తి అనేది ఎక్కువగా ఉందండి. అదైతే నేను చెప్తున్నాను. అందుకే ఇంత కష్టపడి కూడా ఇంత దూరం వస్తున్నాము. ఇంకొకటి పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా వీళ్ళు ఎందుకు కడుతున్నారంటే ఆ దాని మీద వచ్చే ఆదాయంతో ఆ డబ్బులో ఉండే ఆ కానుకలతోటి వీళ్ళని ఇంకా బాగా చూడాలి అంటే బయట ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఉండకూడదండి. ఇంతకుముందు మనకి రోడ్ల మీద చాలా ఎక్కువ కనిపించేవారు. ఏంటంటే వాళ్ళకి ఏమి మెంటల్ డిజార్డర్, వాళ్ళకి ఏమి తెలియదు అనమాట. అలా రోడ్ల మీద పడి ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఎక్కడ కనపడినా చక్కగా పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్నారండి. లేదంటే మామూలు వీళ్ళు కూడా వెళ్ళి తీసుకొస్తారంట. ఇది గొప్ప సేవ అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పించేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అత్యద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. భక్తులు సమర్పించే కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కడుతున్న శివాలయ నిర్మాణానికి మీకు తోచిన సాయం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.